ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాలపు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారంలో యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచిదండి, మనము గత కొంతకాలం నుంచి సంఘాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి చివరి దినాలలో క్రీస్తు వారు సంఘాలతో మాట్లాడుతున్న మాటలు, ఆత్మ చెప్పే సంగతులు, చెవిగలవాడు వినడానికి దేవుడు వారి ప్రవర్తనను లేకపోతే ఆ సంఘంలో జరుగుతున్న పరిస్థితులను బయలుపరుస్తూ, ఒకవేళ మనము కూడా అలాంటి సంఘాల్లో ఉన్నట్లయితే మనల్ని మనము పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ ఆయన రాకడకు మనమందరం కూడా సిద్ధపడులాగున ఆయన సంఘాలతో మాట్లాడుతున్న మాటలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారం మొన్న సంఘంలో జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. ఈ వారము క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు, పెర్గము సంఘముతో క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలను మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక చదువుబడిన వాక్య భాగంలో పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా. ప్రతిసారి కూడా మనం సంఘం గురించి నేర్చుకుంటున్నప్పుడు ఈ మాట ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి సంఘంతో కూడా ఆయన తనను తాను పరిచయం చేసుకునే విధానంలో మార్పు ఉంటుంది కదండి. అన్ని సంఘాలతో ఒకే విధంగా చెప్పుకోవట్లేదు, కానీ ప్రతి సంఘంతో తనను తానుగా ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క విధంగా తనను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ సంఘంతో పలానా వాడినైనా నేను ఏం చెప్తున్నాను, ఈ సంఘంతో పలానా వాడినైనా నేను ఏం చెప్తున్నాను. వేరు వేరు స్వభావాలను మనం అక్కడ చూస్తున్నాం. లేకపోతే ఆ సంఘంతో ఆయన పరిచయం చేసుకుంటున్న విధానము సంఘంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఆధారపడినట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. ఒక్కొక్కసారి తనను పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ సంఘంలో ఏం జరుగుతున్నాయో, తాను ఏమై ఉన్నాడో, ఏమి చేయగలడో అనే విషయాలను ఒక్కొక్క సంఘాన్ని చదువుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. పెర్గము సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాట, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఖడ్గము గలవాడిని నేను, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము కలిగిన వాడిని చెప్తున్నాను. ఓ పెర్గమ సంఘమా, నేను మీతో ఒక మాట చెప్తున్నాను, నేను వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడిని అని చెప్తున్నాడంటే అర్థం ఏమవుతుందండి? ఖడ్గము దేనికి సాదృశ్యంగా ఉంది? ఖడ్గము పట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఏమర్థమవుతుంది మనకి? ఆయన ఏదో యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా. ఖడ్గము గలవాడని చెప్తున్నాను అని అంటే, ఖడ్గము పట్టుకొని చెప్తున్నాను అని అంటే యుద్ధం చేయడానికి ఆయన ఏదో సిద్ధంగా ఉన్నాడు అంటే ఆ సంఘంలో ఆయనకు వ్యతిరేకమైన పనులు ఏవో జరుగుతూ ఉన్నాయి. ఆ సంఘంలో ఆయన అసహ్యించుకుంటున్న పనులు ఏవో జరుగుతున్నాయి. ఎంతగా అసహ్యించుకుంటున్నాడు అని అంటే, నేను యుద్ధం చేస్తాను అన్నంతగా. క్రీస్తు వారు యుద్ధం చేస్తే నిలబడగలిగిన వాడు ఎవరు ఉండరు అని మనకు తెలుసు. కానీ ఆయన అంతగా ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు అని అంటే సంఘంలో జరగకూడని కార్యాలు ఏవో జరుగుతున్నాయి, క్రీస్తు వారికి నచ్చని కార్యాలు ఏవో జరుగుతూ ఉన్నాయి. ఈ విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది, వేరే వాళ్ళతో మాట్లాడుతున్న మాట కాదు, అన్యులతో మాట్లాడుతున్న మాటలు కాదు. రెండంచులు గల ఖడ్గం కలిగిన వాడని అని సంఘంతో మాట్లాడుతున్నాడు అని అంటే సంఘములో ఏది జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఇలాంటి సంఘాలు ఒకవేళ ఈ లోకంలో ఉన్నాయేమో కదండి. ప్రతి సంఘం కూడా, లోకంలో ప్రతి సంఘం కూడా ఏదో ఒక సంఘంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 7 సంఘాలలో ఏదో ఒక సంఘంతో కనెక్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. 1 లేకపోతే 2, అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.
సంఘంతో మాట్లాడుతున్నాడు అని అంటే నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మన ఎదురుగా ఒకవేళ ఆయన కత్తి పట్టుకొని నిలబడి మాట్లాడుతున్నాడేమో ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆయన కత్తి పట్టుకున్నాడు? సంఘంలో ఉన్న లక్షణాలను గమనిస్తే ఆయన ఖడ్గము పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆయన తనను తాను పరిచయం చేసుకుంటుంది వాడి అయిన రెండంచులు గల ఖడ్గము. ఆ ఖడ్గము చాలా షార్ప్గా ఉంటుంది కదా, రెండు వైపులా కూడా పదునుంది. ఆ ఖడ్గానికి రెండు వైపులా పదునుంది. 2 edged sword అంట, డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. అటువైపు షార్ప్గా ఉంది, ఇటువైపు షార్ప్గా ఉంది. ఖడ్గం షార్ప్గా ఉంది. ఒకవేళ ఇంట్లో నైఫ్ షార్ప్గా ఉందంటే అర్థం ఏంటి? ఆ పని చేయడానికి, ఫినిష్ చేయడానికి ఆ నైఫ్ను వాడవచ్చు అని అర్థం కదా. కూరగాయలు తట్టుకోవడానికో లేకపోతే ఇంట్లో ఏదైనా మనం నైఫ్ తీసుకుంటున్నప్పుడు ఆ పని చేయడానికి అది రెడీగా ఉంది. రెండు ఎడ్జెస్ కూడా వాటి పనులు చేయడానికి సిద్ధంగా ఉంది, షార్ప్గా ఉంది. ఖడ్గము అనగానే మనకు లేఖనాలలో వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. తెలుసు ఆ విషయం మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాం, 6వ అధ్యాయంలో వాక్యం అనే ఆత్మ ఖడ్గం అనే మాట చూస్తాం. ఖడ్గము అంటే వాక్యము. ఈ వాక్యము ఎలా ఉంది? ఈ వాక్యాన్ని ఆయన పట్టుకొని వస్తున్నాడు అని అంటే వాక్యాన్ని యుద్ధం చేయడానికి వస్తున్నాడు. వాక్యానికి రెండు వైపులా రెండు లక్షణాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. వాక్యానికి, క్రీస్తు వారికి సహజంగా మనం ఎప్పుడు ఎక్కడ గమనించినా ఆయనకు రెండు స్వభావాలను చూస్తాం మనం. క్రీస్తు వారిని గమనించినప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, లేకపోతే రావడానికంటే ముందుగా కూడా ఆయన ఎవరో ఏమై ఉన్నాడో గమనించినప్పుడు ఆయనకు రెండు లక్షణాలను మనము ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో కూడా మనం గమనించవచ్చు. ఆయన చేస్తున్న ఏ పనిని తీసుకున్నప్పటికి కూడా రెండు వైపులా పదును కలిగిన వాడు క్రీస్తువారు. వాక్యం అంటే ఆయనే కదా. రెండు స్వభావాలు మనకు బయలుపరచబడతాయి ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో కూడా. క్రీస్తు వారిని ఒకవేళ మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్న 2వ అధ్యాయంలో ఆయన గురించి అక్కడ రాయబడింది. ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు, దేవునితో సమానమైన మహిమ ఘనత కలిగి ఉన్నవాడు, తండ్రితో సమానంగా ఉన్నవాడు ఆయన. అయితే అక్కడ రాయబడిన మాట కిందికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలోకి దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు, మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడిగా ఉన్నవాడు మానవునిగా వచ్చాడు, దేవుడు నరునిగా వచ్చాడు. క్రీస్తు వారిలో కనిపించే అద్భుతమైన రెండు క్యారెక్టర్స్, దేవుడు నరుడు, దేవుడు మానవుడు కదా. దేవునిగా ఆయన మనల్ని సృష్టించాడు. నన్ను మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం చేయబడ్డాం. సృష్టించిన ఆయన తిరిగి మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడు. దైవత్వ స్వభావం కలిగిన క్రీస్తు వారు మానవ స్వభావంతో ఈ లోకంలోకి వచ్చాడు. రెండు లక్షణాలు, రెండు స్వభావాలు. ఎందుకు వచ్చాడు అట్లా? తెలియని విషయాలు ఏం కాదు, మనకు తెలుసు. ఆయన సృష్టికర్త నన్ను సృష్టించాడు. కానీ మనం తప్పిపోయిన పరిస్థితి. లేకపోతే సృష్టికర్తను తెలుసుకోకుండా, మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో గ్రహించకుండా, ఎందు నిమిత్తమో మనం సృష్టించబడ్డామో, ఒక ఉద్దేశం ఉంది అనే మినిమం సెన్స్ లేకుండా మనిషి దేవుణ్ణి మర్చిపోయి తన ఇష్ట ప్రకారం జీవిస్తున్న సందర్భంలో ఈ లోకంలో పాపము భయంకరంగా పెరిగిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు ఎందుకు మనిషిని చేశానా అనే స్థితిలో మనిషి జీవిస్తున్నాడు. ఈ సందర్భంలో దేవుడు తన సృష్టిని నాశనం చేయాలనుకున్నాడు. సృష్టికర్త కదా, సృష్టిని చేశాడంటే నాశనం చేసే అధికారం కూడా ఉంది. నన్ను మనల్ని నాశనం చేసే అధికారం ఆయనకు ఉంది. అడగడానికి వీలు లేదు, ఎవరు అడగడానికి అధికారం లేదు.
ఆయన స్వభావం ఏంటి? సృష్టికర్త. ఆయన సృష్టించాడు. ఆయన నాశనం కూడా చేయగలడు, కానీ అలా చేయాల. మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. నీతో నాతో సమానముగా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు తప్పిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎలా జీవిస్తున్నామో ఈ విషయాలను నీకు నాకు బయలుపరచడానికి ఆయన ప్రేమ వాటన్నిటిని విడిచిపెట్టుకుని తండ్రితో ఉన్న సమానమైన ఆ అనుభవాన్ని, ఆ స్థాయిని విడిచిపెట్టుకునేలా చేసింది. ఆయనకున్న ప్రేమ కదా, ఆయన ప్రేమ స్వరూపి అని చూస్తున్నాం. సృష్టికర్తగా ఉన్నవాడు నరునిగా రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ బలవంతం చేసింది మనము నాశనానికి వెళ్ళిపోతామేమో. ఆయన నశింప చేయగలడు కదండి. మన స్వభావము ఆయనకు కోపం పుట్టించేదిగా ఉంది. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి, అసహించుకునేలా ఉన్నాయి. కానీ అలా చేయడం ఆయన ఇష్టం కాదు. ఆయనకున్న ఇంకొక స్వభావం ఏంటి? చేయగలడు కానీ చేయట్లా. ఇంకొక స్వభావం ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆయనలో ఇంకొక స్వభావం ఉంది. ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన వాడు. నిన్ను నన్ను మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ లోకంలోకి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన సృష్టికర్త నరునిగా వచ్చాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమించేవాడు, కనికరించేవాడు, జాలి చూపించేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు. ఇది ఒక స్వభావము. ఇంకొక వైపు కూడా మనం చూడాలి. చాలా మట్టుకు క్రైస్తవులలోనే, విశ్వాసులలోనే క్రీస్తు వారిని ఒకవైపు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఒక అంచు మాత్రమే చూడడానికి, ఒక ఎడ్జ్ని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. కానీ రెండు వైపులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది క్రైస్తవులకి. క్రీస్తు వారి స్వభావము రెండంచులు కలిగినది. నిజమే, ఆయన కనికరం కలిగిన వాడే. ప్రేమించాడు, ఈ లోకంలోకి వచ్చాడు, క్షమించాడు కదండి, ఆదరించాడు, బలపరిచాడు, మనల్ని లేవనెత్తాడు, మార్గం చూపించాడు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం వర్ణనాతీతం, ఊహకు అందనిది. అయితే అదేవిధంగా ఆయన ప్రేమను మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రేమ కలిగిన వాడేలే అని గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. క్షమించాడులే, క్షమిస్తాడులే, సృష్టించాడు కదా, ఎవరి కోసం ఇస్తాడులే అనడానికి లేదు. ఆయనకు ఇంకొక వైపు కూడా ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. రెండంచులు చూడాలి ఆయన స్వభావంలో. కత్తి ఆయన పట్టుకున్నాడు, ఒక అంచు కలిగిన కత్తి కాదు అది, రెండంచులు గల ఖడ్గం అది. సృష్టికర్తే దాసునిగా కూడా వచ్చాడు, నరునిగా కూడా వచ్చాడు, నీతో నాతో పాటు నివాసం చేయడానికి వచ్చాడు. ప్రేమ కలిగిన వాడే, కానీ అదేవిధంగా ఆయన పరిశుద్ధుడు కూడా, న్యాయవంతుడు, నీతిమంతుడు. అంటే అర్థమేమవుతుంది? న్యాయానికి వ్యతిరేకంగా ఏది జరిగినా ఆయన సహించుడు. ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఏది జరిగినా ఆయన సహించడు. ప్రేమ ఎంతగా బలవంతం చేసి ఆయనని ఈ లోకంలోకి తీసుకొని వచ్చిందో, అదేవిధంగా ఆయన పరిశుద్ధతకు అవమానం కలిగితే దానిని కూడా అంతగా సహించాడు ఆయన. ఈ విషయాలు మనకు అర్థం కావాలి. సంఘంతో మాట్లాడుతున్న మాటలు అవి. రెండంచులు కలిగిన వాడిని అర్థం చేసుకోవాలి. క్రీస్తు వారి స్వభావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమ మాత్రమే చూస్తాము, కనికరం గల మాత్రమే చూస్తాము, క్షమించేవాడు అని మాత్రమే చూస్తాం. అయ్యా నీ దయ కావాలి, నీ కనికరం కావాలి. ఆయన దయ కనికరం ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. తర్వాత చేసిన కార్యాలను మనం మర్చిపోతుంటాం. ఆయన ఇంకొక స్వరూపం లేకపోతే ఇంకొక స్వభావాన్ని మర్చిపోతూ ఉంటాం. ఈ సంఘంతో ఆ స్వభావాన్ని చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండంచులు గల ఖడ్గముని పట్టుకొని నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ ఈరోజు నీ ముందర నా ముందర ఆ మాటలు మాట్లాడుతున్నాడేమో.
ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయాధిపతి, నీతిమంతుడు. వీటికి కూడా ఏదైనా అవమానం జరిగినా, దీనికి వ్యతిరేకంగా ఎవరు జీవించే ప్రయత్నం చేసినా వారిని శిక్షించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ స్వభావం కూడా మనకు అర్థం కావాలి. రెండంచులు గల ఖడ్గము వాడి అయినవి. ఒక ఎడ్జ్కి ఎంత షార్పన్ ఉందో రెండవ ఎడ్జ్ కూడా అంతే షార్పన్గా ఉంది. అది ఎంత ప్రేమ కలిగిన వాడో అంత పరిశుద్ధత కలిగిన వాడు. ఈ రెండింటిని ఈక్వల్గా చూడాల్సిన బాధ్యత లేకపోతే అవసరము నీకు, నాకు, మనకు ఖచ్చితంగా ఉంది. తప్పిపోయిన కుమారుణ్ణి చూస్తాం. ఒక తండ్రి తప్పిపోయాడు కదా, వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ తండ్రి కూడా కుమారుణ్ణి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడు. కానీ ఒకవేళ కుమారునికి ఉన్న లక్షణాలు తెలుసు తండ్రికి. వ్యతిరేకంగా జీవిస్తున్నాడని, ఆలోచనలు కలిగి ఉన్నాడని, దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడని తండ్రికి తెలుసు. తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నాడు. కానీ కుమారునికి ఉన్న ఆ లక్షణాలను బట్టి ఒకవేళ పంపించకపోతే వాడు ఏమైనా అయిపోతాడు. ఆ ప్రేమ ఉంది. అదేవిధంగా కుమారుని డిసిప్లిన్ చేయాల్సిన అవసరం కూడా తండ్రికి ఉంది. ఆ లక్షణాలేంటో ఆ కుమారునికి తెలియచెప్పాల్సిన అవసరం కూడా తండ్రికి ఉంది. తండ్రి సన్నిధిలో ఉన్నంత వరకు, లేకపోతే తండ్రి ఇంటిలో ఉన్నంత వరకు, సమక్షంలో ఉన్నంత వరకు ఏ లోటు లేకుండానే చూసుకున్నాడు. తండ్రి బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. కానీ తనకున్న లక్షణాలను బట్టి తనను డిసిప్లిన్ చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టే బయటికి పంపించాడు. దూరంగా వెళ్ళిపోయేలా అనుమతించాడు ఆయన. అప్పుడు కానీ అర్థం కాలేదు కుమారునికి. తిరిగి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? మనస్సు మార్చుకుని బుద్ధి వచ్చి ఇంటికి వచ్చాడు. తండ్రి ఏమన్నాడు? గద్దించాడా? ఆయన పంపించాడు అని అంటే ఆయన ప్రేమ లేక కాదు. శిక్షించే లేకపోతే డిసిప్లిన్ చేసే అధికారం కూడా, బాధ్యత కూడా తండ్రికి ఉంది. డిసిప్లిన్ చేయడానికి బయటికి పంపించాడు. డిసిప్లిన్ చేయబడ్డాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడాల. ఏ విధంగా తండ్రి ప్రేమ ఉందో అదే ప్రేమతో కుమారుణ్ణి ఇంటికి ఆహ్వానించాడు. రెండు స్వభావాలు. తండ్రికి రెండు స్వభావాలు: ప్రేమించే మనస్సు, గద్దించే మనస్సు. సంఘానికి కూడా, సంఘం మీద కూడా అదే అధికారం ఉంది ఆయనకి. సంఘాన్ని అదే విధంగా ప్రేమిస్తున్నాడు, అదే విధంగా శిక్షిస్తాడు కూడా. రెండు స్వభావాలు కలిగిన వాడాయన. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము. ఎప్పుడు కూడా ఒకవైపు మాత్రమే చూడమాకండి ఆయన స్వభావాన్ని. రెండవ వైపు చాలా ప్రాముఖ్యం. ఎందుకు రెండవ వైపు చాలా ప్రాముఖ్యము? మొదటి వైపు ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడే అందరికీ బయలుపరిచి, ఈ లోకానికి బయలుపరిచి వెళ్ళిపోయాడు. ఆయన చూపించవలసినంతగా చూపించేశాడు తన ప్రేమని. ఎంత పాపినైనా క్షమించగలిగిన స్థాయిలో ఆయన ప్రేమ ఉంది. అదంతా చేసి వెళ్ళిపోయాడు. ఇక మనము దానిని అర్థం చేసుకోకుండా, ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా మన ప్రవర్తన ఉన్నట్లయితే రెండవ అంచును మనం చూడాల్సి వస్తుంది. మనం వెళ్తున్న కఠినమైన పరిస్థితులకు, అనారోగ్యాలకు, ఇబ్బందులకు, శ్రమలకి ఒకవేళ ఆ లక్షణాలే ఒకవేళ ఉన్నాయేమో, ఆ లక్షణాల వలన మనం శిక్షించబడుతున్నామేమో, ఇది ఖచ్చితంగా గ్రహించాలి. అది రెండవ ఎడ్జ్, అది రెండవ వైపు పదునది. మన ప్రవర్తన మనము చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి ఈ చివరి దినాల్లో. ఇప్పుడు పనిచేసేది రెండవ వైపు. ఆయన ప్రేమ ఎప్పుడు అవైలబుల్గానే ఉంది, కానీ ఆయన పరిశుద్ధత కూడా అవైలబుల్గా ఉంది. దానికి అవమానకరంగా జీవించకుండా జీవించే బాధ్యత నీది, నాది, మనదే కదండి. ఎప్పుడు కూడా రెండు అంచులు చూడడానికి, రెండు స్వభావాలు చూడడానికి నేర్చుకుందాం. ఆయన చెప్తున్నాడు చివరి దినాలలో,
సంఘంతో చెప్తున్నాడు, నీతో నాతో మనతో చెప్తున్న మాటలు అవి. ఇంకొక మాట చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది అని రాయబడింది. సజీవమైనది. ఎప్పుడు సజీవమైనది అది? ఆయన వచ్చి వెళ్ళిపోయాడు 2000 సంవత్సరాల క్రితమే. అయిపోయిందా? కాదండి. ఈ యుగాంతము లేకపోతే ఈ లోకము అంతరించేంత వరకు కూడా అది యాక్టివ్గా ఉంది అని అర్థం. సజీవమైనది అని అంటే ఆయన వాక్యము పనిచేస్తూనే ఉంటుంది అని అర్థం. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, 24/7. ఆ వాక్యాన్ని తీసుకున్న వారికి అది జీవము కదండి. ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్న వాడికి అది జీవం. అది గద్దించవచ్చు, కానీ సరిచేస్తుంది, బాగు చేస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. అది బలము కలది. ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ సమస్యలో ఇరుక్కుపోయావో, ఏ ఊబిలో కూరుకుపోయావో, ఆయన బలము నిన్ను లేవనెత్తగలదు, బలపరచగలదు. నిన్ను ఆరిన నేలన నిలువబెట్టగలదు. ఆయన వాక్యానికి నువ్వు విలువ ఇచ్చిన వాడవైతే, భయపడే దానవైతే, నీ జీవితంలో జీవాన్ని ప్రతిరోజు కూడా ఆయన నింపడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను అంటాడు కదా ఆయన యోహాను సువార్తలో. సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాను. ఆయన వాక్యము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంత మాత్రమే కాదు, రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి నీ ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు. ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళగలదు? నువ్వు తీసుకోవడానికి ఇష్టపడితే వాక్యాన్ని, నీ ప్రాణాత్మలను వేరుపరుస్తుంది. అది నీ ప్రాణమును ఆత్మను వేరుపరుస్తుంది. అంటే ఆత్మానుసారమైన జీవితము, ప్రాణము అని అంటే మన స్వభావం ఒకటి ఉంటుంది కదా, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఒకటి ఉంటాయి. ఎమోషన్స్తో మనం నడిపించబడుతున్నామా, లేకపోతే శరీరముతో మనం నడిపించబడుతున్నామా, మన చిత్త ప్రకారము మనం నడిపించబడుతున్నామా, ఆత్మతో నడిపించబడుతున్నామా, దేవుని చిత్త ప్రకారం నడిపించబడుతున్నావా అన్న విషయాలు ఈ వాక్యము స్పష్టంగా నిన్ను బయటకు క్లియర్గా నీకు బయలుపరుస్తుంది. అది ఒకవేళ తీసుకోవడానికి ఇష్టపడితే, సత్యము గ్రహించడానికి ప్రయత్నం చేస్తే, వాక్యపు వెలుగులో నేను జీవించాలి అని నిజంగా యథార్థంగా నువ్వు ఒకవేళ నిర్ణయం తీసుకోగలిగితే, ఆ పరిస్థితులను నీకు బయలుపరుస్తుంది, ప్రాణాత్మలను వేరుపరుస్తుంది. నీ ఆత్మ, నీ ప్రాణము ఏ విధంగా ఉంది, ఏ విధమైన జీవితము, ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన స్వభావం కలిగిన వాడవు నీవు. దూరుతుంది వాక్యము నీ హృదయంలోకి కదా. కిందికి వచ్చినప్పుడు ఆయన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచుంది. డీప్ ఇన్సైడ్ నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. డీప్ ఇన్సైడ్ లోపల నీకు ఒక స్వభావం ఉంటుంది. ఒరిజినల్ స్వభావం ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. ఈ వాక్యం ఎక్కడి దాకా వెళ్ళగలదు అని అంటే, ఫిజికల్గా ఇక్కడ రాయబడిన మాట కీళ్ళల్లో మూలుగలలోకి కూడా వెళ్ళగలదు, బోన్లో ఉన్న మూలుగలలోకి కూడా వెళ్ళగలదు. అంటే అంతగా పియర్స్ అవుతుంది, అంతగా ఇన్సర్ట్ అయిపోతుంది వాక్యం, అంతగా లోపలికి పోతుంది. నువ్వేంటో బయలుపరచగలదు. అది నీ హృదయ స్థితి ఏంటో బయటకు తీసుకొని వస్తుంది. బాగుపడడానికే ఇది కదండి. ఎందుకు అంతగా హృదయాంతరంగములను పరిశీలిస్తుంది వాక్యము అని అంటే, నీ జీవితము, నా జీవితము బాగుపడడానికి, నిత్యత్వంలో ఉండడానికే.
సరిచేయబడడానికే తీసుకోవడానికి ఇష్టపడితే వాక్యంలో ఉన్న స్వభావం అదే. డీప్ ఇన్సైడ్ నీకు ఒక క్యారెక్టర్ ఉంది, ఎవరికి తెలియదు. అది నీ అంతరంగంలో ఒక క్యారెక్టర్ ఉంది. నీ ఆలోచనలు నీకు మాత్రమే తెలుసు, కానీ నీకు మాత్రమే తెలుసు అని అనుకుంటున్నావు, దేవునికి తెలుసు. అది ఎలా పోతుంది అని అంటే, నువ్వు లోపలికి వాక్యాన్ని వేసుకుంటే మూలుగలోకి కూడా పోయి అందులో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా బయటికి తీసుకురాగలదు. శోధించి నీలో ఉన్న ఆ స్వభావాన్ని, దేవునికి నచ్చని స్వభావాన్ని తీసివేయగలదు. ఆ శక్తి ఉంది వాక్యానికి, సజీవమైనది అది కదా. ఏదైనా రోగం వస్తే మెడిసిన్ వేసుకుంటాం, ఎక్స్పైరీ డేట్ చూస్తాం కదా, డేట్ లోపల వేసుకోవాలి. కానీ ఈ మెడిసిన్కి 24/7 యుగాంతం వరకు ఎక్స్పైరీ లేదు. ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటిదాకా ఉంటుందో మనకు తెలియదు. లోపలికి తీసుకునే ప్రయత్నం చేస్తే ఏ రోగమైనా, అది ఫిజికల్గా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, నీ జీవితంలో, నీ ఆలోచనలలో నీకున్న ఆ ఒక క్యారెక్టర్, దేవునికి నచ్చని ఆ లక్షణము, ఆ స్వభావము తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. అది సజీవమైనది, అది పనిచేస్తుంది. వాక్యము పనిచేస్తుంది. నమ్మగలిగితే ఆ విషయాన్ని నువ్వు చూస్తావు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? క్యాజువల్గా తీసుకునేది కాదు. సంఘాలతో చెప్తున్న మాటలు ప్రతి విషయంలో కూడా, ప్రతి వచనంలో, ప్రతి మాటలో ఆయన యొక్క అద్భుతమైన ఉద్దేశము, మనల్ని సరిచేయడానికి కావలసిన జీవము అందులో ఉన్నాయి. అది నీ హృదయంలోకి చొచ్చుకొని పోగలదు, నిన్ను బాగు చేయగలదు. ఏ స్థితిలో ఉన్నా, ఎంత లోతుగా నువ్వు, లేకపోతే ఎంతగా దేవునికి దూరంగా జీవించినా, ఎంత పాడైపోయినా సరిచేయగలిగిన శక్తి వాక్యానికి ఉంది. అది నీ కొరకు మంచి కొరకు మాత్రమే. ఆయన ప్రేమ అందులో అర్థం కావాలి, ఆయన డిసిప్లిను అర్థం కావాలి. రెండు స్వభావాలు ఉన్నాయి కదండి. నీకు నొప్పి కలగవచ్చు కదా, కత్తి లోపలికి పోతుందంటే పెయిన్ తగలకుండా ఉంటుందా? నొప్పి కలుగుతుంది. నొప్పి కలిగినా బాగు చేయడానికే, బాధ కలిగినా బాగు చేయడానికే. అందులో ప్రేమ ఉంది ఆయనది. నిన్ను బాగు చేయడానికి నువ్వు తప్పిపోతున్నావేమో, దూరంగా వెళ్ళిపోతున్నావేమో, నాశనం వైపుగా నీ ప్రయాణం ఉందేమో, సరిచేయడానికి ఆయన ప్రేమ ప్రయత్నం చేస్తుంది. నీకు బాధ కలగవచ్చు, కానీ బాధ కలగాలి కదా, అర్థం అవ్వాలి అని అంటే నీలో ఉన్న సమస్య ఏంటో అర్థం కావాలి కదా, అది ఎంత భయంకరమైనదో అర్థం కావాలి కదా. అది అర్థం అవ్వడానికి దానిని బయటికి తీసుకొని వస్తాడు, హృదయాంతరంగములను శోధించి. ఇదా నేను, ఈ స్థితి నాది, ఈ ఆలోచనలు నావి అని బయలుపరుస్తాడు ఆయన. నీకు యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు నీలో జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఆలోచన చేద్దాం. ఆయన వాక్యము, లేకపోతే రెండంచులకున్న స్వభావం ఏంటో అర్థం కావాలి. షార్ప్ అనేవి నీ జీవితంలో పని చేయడానికి ఎప్పుడు ఇష్టపడుతున్నాయి. నిన్ను శిక్షించడానికైనా, నిన్ను ప్రేమించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ క్షేమం కొరకే, నిత్యత్వానికి నిన్ను తీసుకువెళ్ళడానికే. సంఘాలతో ఎందుకు మాట్లాడుతున్నాడు? చివరి అవకాశం అదే. ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా చివరి అవకాశం. మారుతాడేమో ముందుగానే తెలియచేస్తున్నాడు, సరి చేసుకోవడానికి. తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తర్వాత వివరించాడు కదా. ప్రకటన గ్రంథంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో తెలుసు. అందుకనే అవి రాకముందే నువ్వు సరిచేయబడాలి. నీ ఆత్మీయ జీవితము సరిచేయబడాలి, విశ్వాసంలో బలపడాలి, స్థిరపడాలి. ఒకవేళ ఆయన మాటను, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆయన ఖచ్చితంగా వచ్చి శిక్షిస్తాడు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయన మాటలు, ఆయన ఖడ్గము రెండంచులు కలిగినది. ఒకవైపు మాత్రమే కాదు, రెండు వైపులా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సరిచేయబడదాం. సంఘములతో ఆయన చెప్తూ ఉన్నాడు, సరిచేయబడదాం, స్థిరపరచబడదాం, విశ్వాసంలో ఆయన రాకడకు సిద్ధపడదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.